ఢిల్లీ బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు ఊపందుకుంది. హమాస్ తరహాలో డ్రోన్లు, రాకెట్లతో భారత్పై విరుచుకుపడాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది. ఇక మరోసారి బాంబు బెదిరింపులతో దేశ రాజధాని వణికిపోయింది. ఉగ్రవాదులు మొదట కారు బాంబుతో కాకుండా డ్రోన్ల సహాయంతో రాకెట్ బాంబు దాడులకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. హమాస్, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల తరహాలో భారీ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. హమాస్, ఐసిస్ తరహాలో డ్రోన్ టెక్నాలజీని మార్పులు చేసి వాటి ద్వారా రాకెట్ బాంబులను ప్రయోగించి భారీ విధ్వంసం సృష్టించాలని టెర్రర్ గ్రూపులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేనికోసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ను కూడా సంప్రదించినట్లు ఎన్ఐఏ అధికారులు సమాచారం సేకరించారు. అయితే రాకెట్, డ్రోన్ దాడులు చేయాలన్న ప్రణాళిక విఫలమవడంతో కారు బాంబు దాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమరున్ నబీకి సహకరించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన జసీర్ బిలాల్వానీ అలియాస్ డానిష్ ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. డానిష్ డ్రోన్ల మార్పు, రాకెట్ బాంబుల తయారీకి సంబంధించిన టెక్నికల్ సపోర్ట్ అందించినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. డానిష్ ను పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరచగా 10 రోజుల కస్టడీ విధించింది. అతన్ని దర్యాప్తు సంస్థ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించబోతున్నారు. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన డానిష్ ను ఉమర్ తీవ్రంగా ప్రభావితం చేసి ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసినట్లు తెలిసింది. కారు బాంబు కోసం వాహనాన్ని సమకూర్చిన అమీర్ అనే మరో వ్యక్తిని కూడా అధికారులు అరెస్టు చేశారు. ఇక ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్ లో భాగమైన మరికొందరు డాక్టర్లు, నిందితుల్ని ఇప్పటికే అరెస్టు చేయగా కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆత్మాహుతి దాడిపై డాక్టర్ ఉమర్ చివరి సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలున్నాయని ఉమర్ వీడియోలో తెలిపాడు. ఆత్మాహుతి దాడి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకుంటే చాలా భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాలన్నాడు. చావే అంతిమ లక్ష్యం అని నిశ్చయించుకోవాలన్నాడు. కానీ అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదని ఉమర్ వీడియోలో తెలిపాడు. ఇస్లాం వర్షన్ ప్రతి మనస్సాక్షిని కదిలించాలన్నాడు. ఉగ్రవాదానికి మతం లేదని, అమాయకుల రక్తం చిందించడానికి విశ్వాసాన్ని దోపిడీ చేసిన నేరస్తులే కారణమన్నాడు. భారతదేశం ఈ అనాగరిక భావజాలాన్ని బహిర్గతం చేస్తోందన్నాడు. One of the very misunderstood concept of what has been labeled as suicide bombing. It is martyrdom operations, and it is being known in Islam. There are multiple contraindications. There are multiple arguments that have been brought against it. Martyrdom operations. When a person presumes that he is going for sure die at a particular place at a particular time, he goes against the presumption that a particular is going to die in a particular situation. It's not. We don't have situation. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. తన ప్రజల్ని ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రాధాన్యంగా ఉండాలని, రాజీ లేని చర్యలు తీసుకోవాలని సూచించారు. We must never forget that the SCO was founded to combat the three evils of terrorism, separatism and extremism. These threats have become even more serious in the years that have passed. It is imperative that the world display zero tolerance towards terrorism in all its forms and manifestations. There can be no justification, no looking away, and no whitewashing. As India has demonstrated, we have the right to defend our people against terrorism and will